ఇవ్వలేదు, ఒక ఇల్లు కట్టలేదు, ఒక పింఛన్ ఇవ్వలేదు. కనీసం ఒక గ్రామంలో ఉండే సమస్యలను అడగని పాసి రండా ఈ ముఖ్యమంత్రి. నువ్వు ఆ రోజు అన్నావు కదా, ఒక కేంద్ర మంత్రిని పట్టుకొని రండా అన్నావు, నువ్వే నేర్పినావు, లేకపోతే లఫంగా అన్నావు. మరి నిన్ను అనలేమా మేము ఇవన్నీ? నువ్వేం పెద్ద గొప్పోడివా? నీ సంగతి మాకు తెలియదా? నువ్వేడ దాగి తాడ దాగి పండిన రోజులు మేము చూడలేదా? వికారాబాద్లో చంద్రశేఖర్ని అడుగు, చెట్లలో పోయి ఏం పండుకొని ఏం చేసినావు? మేము కూడా ఉన్నాం కదా. తాగి బట్టలు ఇప్పి బట్టలు ఊసిపోయిన దాకా తిరిగినావు కదా. నువ్వు మా ముఖ్యమంత్రి గురించి మాట్లాడతావా? మేము మంచి భాష మాట్లాడితే మాకు నిన్న నువ్వు చెప్పిన శ్రీరంగ నీతులు, నువ్వు చెప్పినటువంటి మాటలు వింటుంటే అసలు నువ్వు తెలంగాణలో 10 ఏళ్ళు అబద్ధాలు ఎట్లా చెప్పినవో, అరిచేతుల వైకుంఠం చూపించినవో, మళ్ళా అది నిన్న ఓట్ల కోసం చెప్తున్నట్టున్నావు. నిన్ను ఓట్లు కాదు కదా, నీకు తెలంగాణ ప్రజలు చింతపండు చేసి పంపే పరిస్థితి ఉంది. మేము అన్నీ నేర్చుకుంటున్నాం, మాకు కూడా రాకపోతుండే ఇవన్నీ నువ్వు తిట్టినన్ని తీసి చూపిస్తున్నాం. అందుకే 10 సంవత్సరాలు నువ్వేం చేసినావు? ప్రజలకు పని చేయకపోగా, ప్రజల అవసరాలు తీర్చకపోగా, ప్రజల యొక్క కష్టాలను పట్టించుకోకపోగా, ఈరోజు మా ముఖ్యమంత్రి 100 రోజుల్లో ప్రజలలో ఉండి ప్రజా సమస్యల మీద మాట్లాడుతుంటే, ప్రతి ఒక్క డిపార్ట్మెంట్ మీద రివ్యూలు చేస్తుంటే, మా మంత్రులు ఏ మంత్రి ఆ మంత్రి, ఏ డిపార్ట్మెంట్ ఆ డిపార్ట్మెంటు రివ్యూ చేసి మీరు 10 సంవత్సరాలు ఏం చేసినారో బయటికి తీస్తున్నారు. నువ్వు ఒక్కనాడన్నా ఒక్క మంత్రిని అసలు నువ్వు మంత్రిగా చూసినావా? ఇంటికాడికి కావాలి కుక్కల కంటే అధ్వానంగా నీ మంత్రులను ఎమ్మెల్యేను చూసింది మర్చిపోయినావా నువ్వు? ఈరోజు మాకా నువ్వు చెప్పేది నీతులు? నీకేదో అధికారం వచ్చింది, ముఖ్యమంత్రి అయినావని అనుకుంటున్నావేమో. నీకంటే మేము కూడా సీనియర్లమే ఉన్నాం.